పెద్దపల్లి రాజన్న నువ్వు మనిషి పుట్టుగా ఉడితే నువ్వు మానవ జన్మ ఎత్తితే ఇగో దీనిపైన ఉన్న గ్యారెంటీలు వాళ్ళు ఇవ్వకపోతే నేను ఇస్తా అన్న ఒక లుచ్చా నా కొడుకు ఆ లుచ్చా నా కొడుకు సమానం చెప్పమను ఈ మసీదు బంద్ చేస్తావు. అరే ఇంకో ఇది రాసి మహేష్ గారి పెద్ద చేసి తప్ప మీరు బొచ్చు కూడా మీకు నాకు ఈ రకమైన ఫస్ట్ ర్యాంక్ నాకే సంతోషం. గురువును మించిన శిష్యుని అయినా ఇప్పుడు ఈ వార్త రాసి నన్ను గెలికిరు కదరా. నేను చెప్తున్నా ప్రతిరోజు ఉంటది, ప్రతిరోజు వీడియో పెడతా. కేసీఆర్ ఉచ్చలాగి బతికిన కుక్క వీడియో పెడతా. నేను భయపడా. నీ చింతపండు మళ్ళీ కుక్క టీవీలో ఎవడా సరే వాడు నల్లికుట్లోడు నప్పతట్లోడు పక్కో పొక్కో ఇంకోడనా కానీ మహేష్ గారిసే ₹1 అవినీతి చేసిన అగ్రకుల నాయకుల ఉచ్చలాగిన మలిగా లెక్క ఇంకోటి లెక్క నిరూపిస్తే నేను మీ ఉచ్చలాగా మీరు రెడీరా. నేను నిరూపిస్తాను నా ఉచ్చలాగా మీరు రెడీగా చెప్పు. నిన్ను సమాజానికి పట్టించడానికి ఒక దొంగను దొరికించడానికి నేను బలైపోవడానికి నేను రెడీ ఉన్నా. నా శత్రువును కరెక్ట్గా ఎంచుకుంటా. అంటే నాకు ఏదో అనిపిస్తుంది కేసీఆర్ ఎంత తెలియగలడో ఆయనకంటే తెలియగలలోని నేనని చెప్పేసి మల్లిగాడు చెప్పుకున్నాడు. అంటే మల్లిగాడిని కొట్టినోడు మహేష్ గారు అని మన కాడన్నారు జనాలు. నేను నమ్మలేం మస్తు గంటలే మనకెందుకు ఉబ్బిపోవడం అనుకున్నా. ఇవాళ ఈ వార్తతోని మహేష్ గారు అనేటోడు మల్లిగాని కంటే బలంగా శత్రువుని ఎంచుకుంటాడు, బలంగా కొడతాడు. ఊరంతా ఉత్సవోపించిన మల్లిగానికి మహేష్ గారు ఉత్సవోపించిన అనేది ఇప్పుడు నేను నమ్మాల్సి వచ్చింది.